Hello guys, welcome to Jitisha YouTube channel. So let's get into the topic. నాకు ఒకే డౌట్ అండి. అండ్ ఈ డౌట్ నేను కొంతమంది ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను అడుగుతున్నాను. మేక్ ఏ నోట్, అందరి పేరెంట్స్ని కాదు, కొంతమంది ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల్ని, మీ ఆడపిల్లల్ని ఎందుకని చదివిపిస్తున్నారు? జస్ట్ సర్టిఫికేట్ కోసమా, సొసైటీ కోసమా, లేదా వాళ్ళ కెరియర్ కోసమా? సో దానికి మీకు ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే వెళ్ళండి కూడా. అండ్ అదే విషయం ఆ అమ్మాయి చదువుతున్న అమ్మాయికి కూడా తెలిస్తే ఇంకా గుడ్. ఏదో చదివించాము అని అనుకుంటే మాత్రం అక్కడ చదువుతున్న అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఎంతో బాగా చదువుతున్నారు. అది చాలా చాలా మంచి విషయం. బట్ కొంతమంది ఇంట్లో ఏం జరుగుతుందంటే డిగ్రీ మధ్యలోనో, డిగ్రీ అవ్వగానే, లేదా పీజీ మధ్యలోనో, పీజీ అవ్వగానే, ఈ బీటెక్కి అంతే ఇలాగ పెళ్ళిళ్ళు చేసేస్తారు. అవ్వగానే పెళ్ళి చేసేస్తారు. పెళ్ళి అయిన వెంటనే ఏం చేస్తారు, అక్కడ పెళ్ళిన ప్లేస్కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు పిల్లలు పుట్టుతారు. ఆ పిల్లలు పెద్ద అయినంత వరకు 3 to 5 years అయితే యాజ్ ఏ మదర్గా మన పిల్లలు మనం చూసుకోవాలి, మనం ఇంట్లోనే ఉండిపోవాలి, అంతే కదా. అండ్ తర్వాత అనిపిస్తుంది, అయ్యో నేనేంటి ఇలా ఉండిపోయాను, నేను బాగా చదువుకున్నాను కదా, నేను జాబ్కి వెళ్ళాలి, నేను జాబ్ చేయాలి అని అనుకుంటుంది. వెళ్తారు ఇంటర్వ్యూస్కి. బట్ ఏమవుతుంది మనకు తెలుసు, ప్రతి ఎంఎన్సీకి కూడా ఎంగ్లెటే కావాలి. వై? బికాస్ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది. ఒక బీటెక్ స్టూడెంట్ని తీసుకుంటే ఇప్పుడు ఇంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ జాబ్కి వెళ్తే ఆ టెక్నాలజీ అవన్నీ కూడా తను అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఆబ్వియస్లీ. మళ్ళీ తను ఏదో కోచింగ్ తీసుకోవాలనో ఏదో ఉంటుంది. సో అలా అని కోచింగ్ తీసుకుంటే అగైన్ ఎవరు సపోర్ట్ కావాలి? హస్బెండ్ సపోర్ట్ కావాలి, హస్బెండ్ మనీ కావాలి. పేరెంట్స్ని వెళ్ళి అడుగుదామంటే ఏం అడుగుతాంలే అన్న ఒక ఫీల్ వచ్చేస్తుంది, అంతే కదా. అండ్ ఒక్క చైల్డ్తో అయిపోతే ఓకే, ఇంకొక చైల్డ్ కావాలి అనుకుంటే అగైన్ సేమ్ మళ్ళీ 3 to 5 years. సో నేను అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఆ అమ్మాయి చేత అయితే ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే జాబ్ చేయించండి. 2 to 3 years చేయించండి. తర్వాత పోనీ పెళ్లి చేయండి. ఈ 2 to 3 yearsలో ఏమవుతుందంటే తనకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది. అండ్ తనకంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. తను ఏదైనా చేయగలని కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది మెయిన్గా. ఇలా ఎడ్యుకేషన్ అవ్వగానే పెళ్ళిళ్ళు చేసి పిల్లలు ఇదంటే ఏంటంటే తన కెరియర్ అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ తను రీస్టార్ట్ చేయడానికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ నుండి తను పైకి రావాలి. సో అనేది అక్కడ అత్తారింట్లోనే ఉంటుంది. మీ మటుకు మీరు ఉంటారు. ఇద్దరు అమ్మాయిని అలాగే సెటిల్ చేసి పంపించేస్తారు. బట్ రేపన్న నాడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, ఒక హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ టైంలో మీకు ఫైనాన్షియల్గా ఎవరిదైనా సపోర్ట్ కావాలంటే అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? అప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? మీ ఆడపిల్లలు హెల్ప్ చేయగలరా? మీరు వాళ్ళకి చదివైతే చదివించారు కానీ జాబ్లో ఏం చేయనివ్వలేదు కదా, పెళ్ళిళ్ళు చేసి పంపించారు కదా. సో ఆ టైంలోనే ఎవరు హెల్ప్ చేస్తారు? మీకు ఎవరున్నారు అప్పుడు? అండ్ పేరెంట్స్కి బాగాలేదని చెప్పి తెలిసి కూడా ఒక కూతురు అనేది హ్యాపీగా ఉండిపోగలుగుతుందా? పెళ్ళి అయిపోగానే కెరియర్ అయిపోయిందని ఒక బాధ, తర్వాత ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేదని ఒక బాధ, తర్వాత నా పేరెంట్స్కి బాగాలేదు అని ఒక బాధ. అలాంటి టైంలో నేను ఏం చేయగలుగుతుంది ఒక అమ్మాయి? అత్తోరిని వెళ్ళి మనీ అడిగి తీసుకొని వెళ్ళి పేరెంట్స్కి పెట్టగలుగుతుందా? అది సెల్ఫ్ రెస్పెక్ట్కి అసలు అగ్రీ అవుతుందా? అండ్ హస్బెండ్ వెళ్ళి డబ్బులు అడుగుతుందా, ఇలా మనీ ఇవ్వండి అని? ప్రతి హస్బెండ్ అలా ఇస్తారా? అండ్ తనకేమైనా అవసరమైనా కూడా ఎవరిని వెళ్ళి అడగగలుగుతుంది? మీ పరిస్థితి ఏదో అంత ఎంత అన్నప్పుడు తనకి ఏమైనా అవసరం అనిపిస్తే మీరు అంత అల్లారు ముద్దుగా పెంచుకొని, అంత పెద్ద పెద్ద చదువులు చదివించుకొని, అంత బాగా చూసుకున్న అమ్మాయికి పెళ్ళి అని ఒక దాంతో కెరియర్ ఏమీ వద్దు, పెళ్లి చేసుకొని వెళ్ళిపో అని పంపించేస్తున్నారు కదా. మేక్ ఏ నోట్ ఫ్రెండ్స్, నేనైతే ఇది కేవలం కొంతమంది పేరెంట్స్నే అడుగుతున్నాను, అందరినీ కాదు. కొంతమంది ఉన్నారు ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్స్ చేయించి అమ్మాయికి ఇంత సేవింగ్స్ అని చేయించి పెళ్ళి చేస్తారు, ఉన్నారు కొంతమంది. అందరూ ఇలా ఉన్నారైతే నేను, బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికైనా సరే ఇటువంటి ఆలోచన ఉన్నట్టయితే ప్లీజ్ అలాంటి ఆలోచన అయితే దయచేసి తీసేయండి. ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్ చేయించండి. కొన్ని డిగ్రీ తర్వాతే చేయించండి జాబ్, కొన్ని పీజీ తర్వాతే చేయించండి, బీటెక్ తర్వాత చేయించండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ అయితే ఈ జాబ్లో ఏంటంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అంటే ఆ కల్చర్ ఎలా ఉంటుంది, ఎలా జాబ్ చేయొచ్చు, ఎలా ఎర్న్ చేయొచ్చు అని. అండ్ ఇదే ప్రాబ్లం అయితే సమ్వాట్ నేను ఫేస్ చేశాను, నా ఫ్రెండ్స్ మేము ఫేస్ చేస్తున్నాం. సో అందుకనే ప్రజెంట్ ఇప్పుడున్న అమ్మాయిలకైనా సరే ఇది యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. నిజంగా ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.